హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వీడియోలో డోరీ ఎలాగ స్టిచ్ చేయాలో చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగుంది కదా. ఇది చిన్నపిల్లల ఫ్రాక్స్కి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉంటుంది కదండి, అలాగ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనమైతే ఒక క్లాత్ తీసుకోవాలండి. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉండాలి. సో నేను అటువైపు 4 ఇంచ్ అండ్ ఇటువైపు 4 ఇంచ్ తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చిన్న ఫోల్డ్ చేసుకొని 4 కార్నర్స్ కూడా స్టిచ్ చేసుకుంటానండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా నేనైతే 4 కార్నర్స్ కూడా స్టిచ్ చేసుకుంటాను. దీన్ని మనం క్లాత్ పెట్టుకొని రివర్స్లో కూడా తిప్పుకోవచ్చు, కానీ నేనైతే లైనింగ్ వేయట్లేదు కాబట్టి, ప్లెయిన్ క్లాత్ కాబట్టి నేను ఇలాగా చూపిస్తున్నాను. ఇలా కూడా చాలా నీట్గా ఉంటుందండి, ఏం ప్రాబ్లం లేదు. 4 కార్నర్స్ కూడా చాలా నీట్గా స్టిచ్ చేసుకుంటున్నాను. ఆ స్టిచ్చింగ్ కార్నర్లోనే నేనైతే మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ కార్నర్ స్టిచ్ చేయడానికి అయితే వచ్చేస్తున్నాను. ఈ విధంగా మీరు వీడియో కనుక ప్రాపర్గా చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. అయిపోయింది కదండి, ఇంతేనండి. చూడండి, ఈ విధంగా సెంటర్కి ఫోల్డప్ చేసుకొని ఆ సెంటర్లో మనం ఒక చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఎంత చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి. సేమ్ అలాగే నేనైతే 5 క్లాత్స్ అయితే తీసుకున్నాను. ఒక థ్రెడ్కి చూడండి, అక్కడ నేను డెమో పెట్టాను కదా, ఒక థ్రెడ్కి 5 అయితే ఇస్తున్నాను కుర్చీలు. చూడండి, ఈ విధంగా జస్ట్ 1/2 ఇంచ్ ఆ కార్నర్లో, 1/2 ఇంచ్ ఈ కార్నర్లో చూడండి, ఇలాగా చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. అక్కడ టక్ కూడా పెట్టుకొని జస్ట్ సెంటర్ థ్రెడ్ ఉంది కదండి, అక్కడ మనం నీడిల్ని డ్రాప్ పెట్టి రివర్స్ తిప్పుకోవాలి. అప్పుడు మనకి వచ్చేస్తుంది. సేమ్ అలాగేనండి, సేమ్ నెక్స్ట్ కూడా సేమ్ అలాగే 1/2 ఇంచ్ చాలా నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలాంటి డోరీస్ పెడుతుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇది మనము డ్రెస్కనే కాదండి, బ్లౌజ్కి అన్నిటికీ పెట్టుకోవచ్చు. బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ పెట్టాను, అది కూడా నా వీడియోలో ఉంది, నా ఛానల్లో ఉంది. కావాలంటే మీరు చూడొచ్చు, నా ఛానల్ లాగిన్ చేసుకొని. ఇలాగైతే వచ్చింది కదండి ఫ్లవర్ షేప్, ఎంత నీట్గా ఉంది కదండి. సేమ్ ఇప్పుడు అలాగే నెక్స్ట్ 1 by 1 సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇంకేం ఎక్కడ ఏం తేడా లేదు, సేమ్ మొత్తం అదే ప్రాసెస్. మనం చూసుకోలేదు, నేనైతే 1.5 ఇంచ్కి గ్యాప్ ఇస్తున్నానండి. ప్రతి దానికి 1.5 ఇంచ్కి గ్యాప్ ఇచ్చి అక్కడి నుంచి నేనైతే మళ్ళీ స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను. చూడండి, అక్కడ 1/2 ఇక్కడ 1/2 సేమ్ అలాగేనండి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ కూడా 5 కూడా నేను అలాగే తీసుకున్నాను. చాలా నీట్గా ఉంటుందండి. ఇది నేను చూడండి, మనము గాగ్రాస్కి సైడ్న థ్రెడ్స్ వస్తాయి కదండి, దానికి కూడా బాగుంటుంది. ఇది మనం ఎలా కావాలంటే అలాగ కూడా వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. సో నేనైతే బేబీ కుట్టాను కాబట్టి నేను ఇలాగ మీ బేబీ ఫ్రాక్ మీద అయితే చూపిస్తాను. సెకండ్ 1 అయిపోయింది కదండి, సేమ్ థర్డ్ 1 మొత్తం 5 కూడా మనము సేమ్ అదే ప్రాసెస్ అండి, ఎక్కడ ఏం తేడా లేదు. 1/2 ఇంచ్ పైకి, 1/2 ఇంచ్ కిందకి. ఒక్కసారి మనం మెజర్మెంట్ చూసుకోవాలి థ్రెడ్ దగ్గర ప్రతిదీ కూడా. ఎందుకంటే థ్రెడ్ చూసుకోకుండా చేసామనుకోండి, మెజర్మెంట్ చూసుకోకుండా చేసామనుకోండి బాగోదు, లెవెల్ రాదనమాట. సో ఈ విధంగా మీరైతే మెజర్మెంట్ చూసుకొని ప్రతిదీ స్టిచ్ చేశారనుకోండి, ఈక్వల్గా ఉంటుంది. ఈక్వల్గా ఉండడం వల్ల మనకి నీట్నెస్ అనేది బాగుంటుంది. సో దానికోసమండి. చూడండి, అయిపోయిందండి. థర్డ్ 1 కూడా అయిపోయింది. సేమ్ 5 కూడా మనం అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఎంతో ఈజీ అండి ఈ డోరీ. మనకి చూడండి, మనం క్లాత్ పెట్టుకొని రివర్స్ తిప్పుతాం కదా, అది కొంచెం కష్టం ఉంటుందేమో, కానీ ప్లెయిన్ క్లాత్ మీద ఇలాగ 4 సైడ్స్ స్టిచ్ చేసుకొని ఇలాగ స్టిచ్ చేయడం కొంచెం ఈజీ అనండి. ఎందుకంటే చాలామంది రౌండ్ తిప్పేటప్పుడు సైడ్ కార్నర్స్ బాగా రావు, అది ఇది చెప్తారు. సో ఆ ప్రాబ్లం లేకుండా ఇలాగ ప్లెయిన్ క్లాత్తో కూడా తీసుకొని మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు. ఇదైతే 4th 1 అండి. సేమ్
అన్నీ కూడా సేమ్ ఒకేలాగా స్టిచ్ చేసుకోవాలి. చిన్నపిల్లల ఫ్రాక్స్కి బ్యాక్ సైడ్ థ్రెడ్ లేకపోతే, ఎందుకంటే మనం లూజ్ పెట్టుకుంటాం కదండి డ్రెస్సెస్ చిన్నపిల్లలకి. సో ఈ థ్రెడ్ వల్ల వాళ్ళకి థ్రెడ్ కట్టడం వల్ల కొంచెము టైట్గా ఉంటుంది, షేప్ కూడా వచ్చినట్టు ఉంటుంది. ఇలా అయితే 4 అయిపోయింది. ఇంకైతే లాస్ట్ వన్ అండి. లాస్ట్ వన్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ చూడండి, మెజర్మెంట్ మటుకు కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదా నేను ఆల్రెడీ, ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉందనుకోండి లుక్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను మీకు డెమో చూపిస్తున్నాను. ఇక్కడ సైడ్ని మీకు కనిపిస్తుంది కదండి ఒకటి, ఆల్రెడీ ఒక స్టిచ్ చేసి నేను అక్కడైతే డెమో కోసం అని పెట్టాను. ఎందుకంటే సేమ్ ఇలాగే స్టిచ్ చేస్తున్నాను అని చూపించడానికి. చూడండి చాలా నీట్గా వస్తుందండి. ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. సో 5 తను చిన్న బేబీ కదా, 5 కొంచెం హెవీగా ఉంది. సో దానికోసం నేను ఆపేసాను. లేదంటే మీకు థ్రెడ్ దగ్గర ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోవచ్చు. చాలా నీట్గా వచ్చింది కదండి, ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడైతే హవికి ఎలాగ వచ్చిందో చూసేద్దాం. చూడండి బ్యాక్ సైడ్ థ్రెడ్ చూడండి ఎంత నీట్గా ఉంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.